ప్రస్తుతం బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నాం. ఈ బీచ్కి సంబంధించి చాలా విశిష్టత ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్లన్నీ పరిస్థితి వేరు, ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి వేరు. చాలా విశాలవంతమైనటువంటి బీచ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఇక్కడ సందర్శకులకు కానీ లేకపోతే బీచ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా ఆనందంగా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా ఈ బీచ్ అనేది మిగిలిన బీచ్తో పోలిస్తే మిగిలిన బీచ్లకు ఉండేటటువంటి పరిస్థితి ఒక రకంగా చూడాలంటే కొంత లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రధానంగా వచ్చి కంపల్సరీగా బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి. మనం చూడొచ్చు, చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి చాలా ఆహ్లాదంగా ఇక్కడ ఒక రోజు మొత్తం కూడా గడిపేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. విశాలవంతమైనటువంటి బీచ్ ఏరియా అనేది ఈ సూర్యలంక బీచ్ దగ్గర ఉంటుంది. కొంతమంది సందర్శకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అంటే మేము ప్రతి సంవత్సరం ఇలానే బీచ్కి వస్తుంటాం. మిగతా బీచ్తో పోలిస్తే ఇక్కడ సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకుంటారు. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ చేస్తున్నారో అదేవిధంగా మిగతా ఇప్పుడు కొత్తపట్నం బీచ్ కానీ ఇంకా మిగతా చోట్ల కూడా ఇలానే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా, ఇంత ఖర్చు పెట్టుకొని వర్తబుల్గానే ఉందా? ఇక్కడ చాలా వర్తబుల్ ఉంటుంది. ప్లేస్ కానీ ఇక్కడ తీసుకుంటున్న సేఫ్టీ మెజర్స్ కానీ బాపట్ల బీచ్ చాలా సేఫ్టీ అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా వస్తాం. ఒకసారి మిగిలిన వాటి దగ్గర కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ తక్కువ ఉండే, మేము పిల్లలతో అందరితో కలిసి వస్తాం కాబట్టి ఇక్కడికి మేము వస్తుంటాం. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బాగుందా? బీచ్లో ఎంజాయ్ చేసినట్టు ఉంది. కానీ మొన్న జరిగిన ఏదైతే ఇప్పుడు వరదలు ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి కదా, దాని వల్ల కొద్దిగా రావడం ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గింది కాబట్టి మళ్ళీ మేము ఎంజాయ్ చేసి వెళ్తుంటాం. అట్లా ఇక్కడ బాగానే ఉంటుందా స్నానం చేయడానికి కానీ, లోపలికి వెళ్ళి ఈత కొట్టి కొంచెం ఫ్యామిలీగా అట్మాస్ఫియర్గా అంత మంచి వాతావరణం ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి? నేను దాదాపు ఇప్పుడు 2018 నుంచి వస్తున్నాం, దాదాపు 6 years. ఏమేమి మార్పులు చూసారు ఇన్నేళ్లలో ఈ బీచ్లో? అప్పుడు స్నానానికి మాకు చాలా ఇబ్బంది అవుతుండేది దగ్గర. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఇప్పుడు స్నానానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కాటేజెస్ కూడా ఇక్కడ చాలా ఒకటో రెండో ఉండేవి రూమ్స్. అప్పట్లో ఫోన్ చేసి బుక్ చేసుకోవడానికి కూడా లేవు అనే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మనం రాకముందే బుక్ చేసుకో. ఇప్పుడు గతంలో మాకు ఒక డౌట్ ఉండే, అక్కడికి వెళ్తే రూములు దొరుకుతాయో లేదో, మళ్ళీ మనం హైదరాబాద్కి ఎక్కడ బయట తీసుకోవాల్సి వస్తుంటుందేమో. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అలా ప్లాన్ చేసుకొని రావాల్సి. ఇప్పుడు అట్లా కాదు, మనం ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా రూమ్స్ మనకి చాలా మంచిగా దొరుకుతాయి. రూమ్లు ఉండేవి కాదు, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పాడేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నీట్గా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు టీములు కూడా ఉన్నాయి కదా, మీకు సేఫ్టీ మెజర్మెంట్ చెప్తున్నారా? చెప్తున్నారు. కొంతమంది అయితే ఇలా పలానా డెత్ లైన్ అనుకుంటారు కదా, దాన్ని దాటి వెళ్ళకండి అని చెప్తుంటారు. ఇంకా మిగతా వాళ్ళు మీరు ఈ చోట మాత్రమే ఆడుకోండి. మళ్ళీ మనకి ఒకవేళ ఇట్లా వాయుగుండం అలాంటిది ఏమైనా కానీ ఏర్పడుతుంటే మొదలుగానే మనకి అనౌన్స్మెంట్ చేస్తారు, ఇట్లా వాయుగుండం ఏర్పడుతుంది, దయచేసి మీరు. అంటే మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు కాబట్టి అన్ని సందర్భాలు గమనించుంటారు? అన్ని సందర్భాల నుంచి గమనిస్తూ ఉంటాం మేము, చాలా ప్రతిసారి వస్తుంటాం కాబట్టి. ఇప్పుడు చిన్నపిల్లలతో అందరితో కలిసి పేరెంట్స్తో పాటు వచ్చినాం మేము. ఓకే. ఏంటండి ఎలా ఉంటుంది ఇక్కడ బీచ్? స్థానికులుగా ఉంటారు కదా మీరు? నేను పుట్టి పెరిగింది మొత్తం బాపట్లేనండి. చిన్నప్పటి నుంచి కూడా వారానికో నెలకో 2-3 సార్లు వస్తూ పోతూ ఉంటాం. ఇది మన సూర్యలంక బీచ్ అనేది, సూర్యలంక తీర ప్రాంతం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ద బెస్ట్ బీచ్ అని చెప్పుకోవడానికి. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మీరు వేరే బీచ్లకు వెళ్ళండి, మునగడానికి అంత అనుకూలంగా ఉండదు. ఎత్తుపల్లాలని కానీ కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉంది. మీరు సూర్యలంక బీచ్ మాత్రం చిన్నపిల్లలతో వచ్చినా కూడా మునగడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా అంటే మనం చాలా చోట్ల ఆటుపోట్ల వల్ల లేకపోతే ఎత్తుపల్లాలు ఉండటం వల్ల డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, మిస్సింగ్ అంటే కొట్టుకుపోవటం. కానీ ఇక్కడ సూర్యలంక బీచ్లో మాత్రం ఆ వాతావరణం చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ అంతా కలిసి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మేము మరి ముఖ్యంగా స్థానికులంగా మేము ఉదయం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే వారానికి అట్లా ఉదయం 6:30-7 టైంలో వచ్చేసి బీచ్ ఒడ్డున చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తాం. పైనకి వెళ్తే పొగరు అంటారు, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అసలు పొందే అనుభూతి చెప్పులు లేకుండా మీరు బీచ్ ఒడ్డు నడుస్తుంటే అది ఆరోగ్యానికి కానీ మానసిక ఉల్లాసం కానీ చాలా బాగా మేము ఎంజాయ్ చేస్తాము. ఇంకోటి ఈ మధ్య అంతకుముందు మన ఎస్పీ గారు కొత్తగా ఈ టీంని ఏర్పాటు చేశారు.
ఈ ఇంత అనుకూలంగా ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్రం ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏంటి మార్పులు బీచ్లో? మార్పు చాలా వచ్చిందండి. అప్పుడే అంటే జస్ట్ నార్మల్గా ఉండేది, తర్వాత టూరిజం వాళ్ళు చాలా డెవలప్ చేశారు. అన్ని ఇటు రిసార్ట్స్ కట్టడం కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ స్టే చేయడానికి చూడండి మినీ గోవా టైప్లో రెస్ట్ తీసుకోవడానికి కానివ్వండి అన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి అన్నీ కూడా వీళ్ళకి దగ్గర ప్రాంతం. మీకు వైజాగ్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి మీకు డబుల్ జర్నీ అవుతుంది. ఆ టైంలో 350 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేస్తారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే అరౌండ్ 700 కిలోమీటర్స్ వాళ్ళకి లాంగ్ అవుతుంది. కాబట్టి పర్యాటకులు అందరూ కూడా సూర్యలంక రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ టైంలో ఏమవుతుందంటే బేసిక్గా అంతో పాటు వచ్చే వాళ్ళు ఆకతాయిలు ఉంటారు, కుర్రోళ్ళు చెప్పకుండా మాట్లాడడం, లోపలికి వెళ్ళిపోవడం, పోలీసులు పాపం ఎప్పటికప్పుడు కూడా అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటారు, నిజమేనా? మీరు చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి, మీకు హైదరాబాద్ నుంచి అనుకోండి ఎగ్జాంపుల్, మీకు 500-600 టికెట్ పెట్టి వచ్చేస్తారు. అదే వైజాగ్ వెళ్ళాలంటే డబుల్ జర్నీ, ఖర్చు తగ్గుతుంది, ప్రయాణం తగ్గుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణం. మరి ముఖ్యంగా ఏంటంటే బీచ్లో ఎంజాయ్ చేయడానికి మీకు ఆటుపోట్ల టైంలో కానీ ఎత్తుపల్లాలు కానీ లేకుండా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళినప్పుడు లోపల కన్వీనియంట్ లేకుండా ఎత్తుపల్లాలు ఉన్నాయి అనుకోండి, మనం ఎంజాయ్ చేయలేం కదా. కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. అదండి, సూర్యలంక మాత్రం చాలా కుటుంబ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఫుడ్ ఫెసిలిటీస్, ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. అంత మా చిన్నప్పుడు అయితే మేము రావాలంటే ఇంటి దగ్గర పులిహార వండుకొని అట్లా వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి, అంతా బాగా డెవలప్ అయిపోయింది. ఫుడ్ కోర్ట్స్, స్టాల్స్ పెట్టారు, అంత చాలా బాగుంటుంది. మీరు నచ్చిన ఫిష్ని అప్పుడే ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తారు, అవి తినొచ్చు. అన్ని రకాలుగా టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయండి. చాలా ఖర్చు చాలా తక్కువ రేట్ తోటి మనకి ఎంజాయ్ చేసి ఫ్యామిలీ తోటి. పౌర్ణములు, కార్తీక మాసం ఇలా ఉంటాయి కదా, అప్పుడు ఎంతమంది వస్తూ ఉంటారు? అప్పుడైతే అసలు లక్షల్లో ఉంటారండి జనాలు, వేలల్లో కూడా కాదు, లక్షల్లో ఉంటారు. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాలంటే మన బాపట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళు, అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, వాళ్ళకి వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా, రూలింగ్తో సంబంధం లేకుండా వాళ్ళు కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వచ్చే ఇక అంటే దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సంబంధించిన చాదరైనంత వరకే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు తీసుకోకుండా వచ్చే యాత్రికులకి ఇక్కడ కార్తీక పౌర్ణమి టైంలో వచ్చే భక్తులకి అందరికి కూడా అన్నీ వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతోటే ఇక్కడ భోజనాలన్నీ పెట్టడం జరుగుతుందండి. బాపట్ల బీచ్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా సందర్శకులకు సంబంధించి సేఫ్టీ కోసం కూడా ఒక టీంని అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఎవరైతే కొంత లోతుగా వెళ్ళి ఏదైనా ప్రమాదానికి గురవుతున్నారంటే కనుక వెంటనే ఈ టీం వెళ్ళి రెస్క్యూ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఆ టీం సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఏంటండి మీ డ్యూటీలు ఏంటి? మేము ఇక్కడ సిమ్మర్స్గా చేస్తున్నామండి. ఇవి కొత్తగా పెట్టారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మమ్మల్ని పెట్టారు కొత్తగా. ఎవరైనా లోపలికి వెళ్ళినా సరే వాళ్ళని విజిల్ వేసి పిలుస్తుంటారు. ఇది క్యారీ చేస్తున్నాండి విజిల్, వాళ్ళని బయటికి రావడం చెప్పడం. కొంతమంది అంతే ఆల్కహాల్ తాగి వస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని గమనిస్తుంటామండి, లోపలికి వెళ్ళకుండా విజిల్ వేసి క్యారీ చేయడం, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచి రావడం, అట్లా క్యారీ చేస్తుంటామండి. ఇంకా ఒకవేళ మీరు వాళ్ళు లోపలికి వెళ్ళారు, రెస్క్యూలో ఉన్నారు, ఏం చేస్తారు మీరు వెంటనే? వాళ్ళు రెస్క్యూలో ఉంటే వెళ్ళిపోతాం సార్. వెంటనే మాకు ఇవి ఉంటాయి సార్, వాళ్ళకి వేస్తుంటాం. ఇవి ఉంటాయి సార్, వాళ్ళకి ఇది పెట్టి అంతే కొంచెం వెయిట్ వేస్తుంటారు కదా సార్. ఇప్పుడు వెయిట్ కల్లా వాళ్ళైతే వెయిట్ లెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇది క్యారీ చేస్తాం సార్. ఇలా దూరం తీసుకొస్తాం సార్. మీరు ట్రైనింగ్ అయ్యారా దీనికి, ఎట్లా చేయాలి ఏంటి అనేది? అయ్యాం సార్. మీరు ట్రైనింగ్ ఎవరు ఎక్కడ అంటే మేము మత్తికెళ్ళాం సార్. కాబట్టి ఏంది ఎలా ఎవరు ఎంత లోతుకి వెళ్తున్నారు, లోతు ఎంత వస్తారుగా మాకు ఆటోమేటిక్గా అంచనా ఉంటుంది ఇంత అని. సో అంత లోపలికి వెళ్ళకుండానే ముందుగానే వాళ్ళని బయటికి రావాలని చెప్తాను సార్ విజిల్స్తో. దానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఒకవేళ కనుక మన ఈ మధ్య 2-3 ప్రమాదాలు జరిగినాయి, వాటికి సంబంధించి ఎట్లా మళ్ళీ మీరు అంటే మీకున్న మెలకువలు వేరుంటాయి, ఇంకొంచెం మెలకువలు నేర్చుకోవాలని మీకు ఏమన్నా అఫీషియల్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఏమన్నా ఉండదు సార్ మాకు, మేము ఓన్గానే తీసుకొస్తాం సార్. మేము తీసుకొస్తే ఫస్ట్ నుంచి చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి మాకు ఇది ఆటోమేటిక్గా అనుభవం ఉంటుంది సార్. వాటిలో ఒక రకంగా ఇది ఒక ఆదాయం కూడా జనరేట్ అయినట్టే కదా మీకు, జీతాలు రావడం కానీ ఇదంతా. అవును సార్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్, సంతోషంగా అనిపిస్తుంది. ఎంతమంది పని చేస్తూ ఉంటారు రోజు మొత్తం మీద? సార్ 10 మంది. 2 షిఫ్ట్లుగా పని చేస్తారా? ఒక షిఫ్ట్? ఒక షిఫ్ట్లో ఉంటుంది సార్, ఇంకో షిఫ్ట్లో సగం మంది సార్. 2 షిఫ్ట్ లెక్కన చేసుకుంటారు సార్. బాగా జనాలు ఎక్కువ ఉన్నారంటే 10 మంది ఉంటాం సార్. అప్పుడు ఏంటంటే కొంచెం మంది చెప్పాలి కదా సార్. ఉంటారు బాగా పీక్గా ఉన్నప్పుడు ఒక 4,000-5,000 మంది పైన ఉంటారా? పైన ఉంటారు, ఇంకా పెద్ద పైన ఉంటారు. ఈ అమావాస్యలు పౌర్ణములకు వస్తూ ఉంటారు కదా, అప్పుడు
అప్పుడు కూడా ఎక్కువ మంది ఉంటారు సార్. అప్పుడు ఇంకా కొంచెం వాటర్ కూడా ముందు వస్తుంటాయి కదా, అమావాస్య ముందుగానే. అప్పుడు ఇంకా మేము చాలామంది వస్తుంటారు. దీపావళి అలా చేసుకున్నప్పుడు కూడా చేస్తున్నాం సార్. ఇది ఈ సిమ్మర్స్ చెప్తున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సంబంధించి అంటే గతంలో ఎన్నిసార్లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఎట్లా ఏం చేస్తూ ఉంటారు ఇండికేషన్లు ఇక్కడ? అంటే నేను సూర్యలంక మెరైన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను సార్. మా సిఐ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము చేసే డ్యూటీ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చే పబ్లిక్ అంటే ఇక్కడ గస్తీ తిరుగుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చే గస్తీ తిరుగుతున్న క్రమంలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ఎలా ఉంటున్నారు, ఎంత లోతుకి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు అనేది మేము గమనిస్తూ ఉంటాం. నేను చాలా వరకు కూడా మేము రిస్క్ చేయడం జరిగింది సార్. ఎలా వెళ్తున్నారంటే వాళ్ళని గమనిస్తూ ఉంటాం. మెయిన్ వాళ్ళు ఎంత లోపలికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు అంటే మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ లిక్కరు యూజ్ చేస్తూ ఉంటారు వచ్చి. అంటే బీచ్ ఒడ్డున కదా సార్, బయట తాగేసి వస్తూ ఉంటారు. మనం చెప్పినా కూడా వినరు. విన్న క్రమంలో సరే వాళ్ళని గమనిస్తూ ఉంటాం. మేము గమనించి వాళ్ళు ఎంత లోతుకి వెళ్తున్నారు ఏంటని గమనిస్తా వాళ్ళు వెళ్ళే దాన్ని బట్టి మేము విజిలేసి పిలుస్తూ ఉంటాం బయటికి. విన్న పక్షంలో వెళ్ళిపోతున్నారంటే మాకు ఆటోమేటిక్గా అర్థమైంది సార్. నేను ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన కుర్రాడు. నేను లోపలికి వెళ్తూ ఉంటారు. మాకు ఈతొచ్చు, ఫస్ట్ నుంచి కూడా మాకు ఈతొచ్చు. అయితే వాళ్ళు ఎలా వెళ్తున్నారనేది వాళ్ళని గమనించి మేము లోపలికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా చాలామందిని సేవ్ చేయడం జరిగింది సార్. మేము కూడా స్విమ్మర్స్ కానీ మేము కానీ కలిసి అందరం కూడా కమాండింగ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళని తీసుకొచ్చి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ సార్ అధికారులు కానీ మీ నుంచి కానీ అధికారులకి మేము అడుగుతుంది ఏంటంటే సార్ ఇక్కడికి 108 అనేది లేదు సార్. మాకు మెయిన్ పంపించడానికి. అవును సార్, మేము ఇక్కడ ఏంటంటే రిస్క్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళిన పర్సన్ని తీసుకొచ్చేసి మేము ఆ పర్సన్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి మాకు వచ్చినంత వరకు మేము ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. వాళ్ళకి బ్రీతింగ్ ఇవ్వటం కానీ అలాగే మేము కొన్ని చేస్తున్నాము. చేసి అలాగే ఆటోలో తీసుకెళ్లేసరికి బ్రీతింగ్ అంతకు చనిపోవటం, హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రాథమిక కేంద్రాలు కూడా లేవా ఇక్కడ దగ్గర సార్? ఇక్కడ మనకి కార్తీక మాసంలోనే వస్తారు సార్. తర్వాత ఎవరు ఉండరు, టెంపుల్ ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత ఏముంటలేదు సార్. మేము ఇక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్ళి కానీ ఆటో సోదరులు కూడా మాకు చాలా మాకు అనుసంధానంగా ఉంటారు సార్. మేము పిలవంగానే రావటం కానీ తీసుకెళ్ళటం కానీ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అట్లా చేస్తూ వస్తున్నాము. 108 కూడా అంటే శనివారం ఆదివారం మనకి సెలవు రోజు దినాల్లో బాగా వస్తూ ఉంటారు సార్ పబ్లిక్ ఇక్కడ. కానీ ఇప్పుడు అంటే కొంచెం తగ్గారు పబ్లిక్. మనకి సెలవు రోజుల్లో బాగా వస్తూ ఉంటారు. ఆ సెలవు రోజుల్లో వచ్చినప్పుడు కనీసం శనివారం ఆదివారం అన్నా కానీ మనకి ఇక్కడ ఒక అంబులెన్స్ అనేది ఏర్పాటు చేస్తే అధికారులు మేము తీసుకొచ్చిన దానికి మాకు ఒక ప్రాణాన్ని నిలబెట్టామనేది కొంచెం మాకు కూడా హ్యాపీగా ఉండేది అనేది మా ఆలోచన. ఎందుకంటే అంత రెస్క్యూ చేసి మీరు లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత బయట కాపాడలేని పరిస్థితి ఉంటుంది. అవును సార్, అవును సార్. మేము తీసుకొస్తున్నాం సార్. బయట లోపలికి వెళ్ళిన పర్సన్ని తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది కొన్ని. ఇప్పుడు అక్కడ రెడ్ మార్కులు పెట్టారు, అంతకుముందు బోట్లు కూడా ఆపారు. అయినా కూడా ఎందుకు ప్రమాదం అంటే వాళ్ళ ఒక్క నిర్లక్ష్యమే అనుకోవచ్చా? వాళ్ళు నిర్లక్ష్యమే సార్ మెయిన్. అది మేము విజిల్ చేసి పిలుస్తూ ఉంటాం సార్. డ్యూటీలో ఇక్కడ ఎవరైతే ఉంటామో ప్రతి ఒక్కళ్ళం కూడా స్విమ్మర్స్ కానీ అలాగే పోలీసులు కానీ ఎవరైతే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామో ప్రతి ఒక్కళ్ళం కూడా విజిల్ వేసి పిలుస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మాకు రెస్పాండ్ కారు. మాకు తెలుసు మా ప్రాణాలు మాకు తెలియదా అనే భావంతో ఉంటారు సార్. కానీ వాళ్ళు మేము గమనిస్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఎదురు తిరిగినా కూడా మేము వాళ్ళని గమనిస్తూనే ఉంటాము. గతంలో కూడా ఒక 3 డేస్లోనే ఒక 40 మెంబర్స్ని సేవ్ చేయడం జరిగింది సార్ ఈ సూర్యలంకలోని. ఇక్కడ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం ఒక టీమును రెడీ చేస్తున్నారు. పోలీసులు ఇండికేషన్లు కూడా ఎవ్రీ సెకండ్ కూడా చేస్తూనే ఉంటారు. మనం గమనిస్తూ ఉంటే కంపల్సరీగా అవుట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అవుట్ పోస్ట్ ద్వారా కూడా చెప్తూ ఉంటారు. గంటకి కాదు ప్రతి సెకండ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వీళ్ళకి కొంచెం అబ్జర్వేషన్ ఉంటారో వాళ్ళని బయటికి రావాలనే విధంగా చెప్తారు. అయినా కూడా కొంతమంది తమ యొక్క ఆనందం కోసం వస్తారు కాబట్టి లోపలికి వెళ్తారు, ప్రమాదాలకు గురవుతారు. కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము అంత రెస్క్యూ చేసిన తర్వాత కూడా ఇక్కడ కొంత హాస్పిటల్ ఫెసిలిటీ దగ్గరలో లేకపోవడం వల్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో రిస్క్ చేసి వాళ్ళని బయటికి తెస్తున్నాం. ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నానికి ఒక వాహనం అనేది అందుబాటులో ఉంటే ఈ ప్రమాదాల్లో బరిపడే వాళ్ళు ప్రాణాలు కూడా కాపాడతామనే విధంగా కూడా ఇక్కడ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక గంట ఇక్కడ గడపడానికి కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం కొంత పోలీసులు ఈ మధ్యకాలంలో రిస్ట్రిక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ మాత్రం మొత్తంగా ఇక్కడ మాత్రం సందర్శకుల యొక్క ఆనందాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం
అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ బాగున్నాయి, రావచ్చు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం సూర్యలంక బీచ్ వద్ద అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, సూర్యలంక బీచ్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.